ఏమొస్తాయి. మన కవి శ్రీశ్రీ గారిని గుర్తు చేశారు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఉద్యమం చేయటం వల్ల లాభాలే కానీ నష్టాలు రావని తెలియజేశారు. అలానే యాక్ట్ గురించి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ఇలా పోరాడుతూనే ఉందాము. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా టెంపరీగా చేస్తూ మనం ఈ చట్టం రద్దయ్యే వరకు పోరాడాలనే స్ఫూర్తిని కలుగజేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మన పలాస బార్ అసోసియేషన్ నుంచి వారి అధ్యక్షులు ఎన్ విశ్వేశ్వరరావు గారు, ఆయన మార్నింగే అందరికన్నా ముందు వచ్చి ఉన్నారు. ఆయన చాలా దూరం నుంచి కూడా వచ్చారు. విశ్వేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో ఇప్పటివరకు వచ్చింది ఏంటంటే మనకి టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన విషయం, దాని తరగతి లోప్ సోప్స్ కానీ దాన్ని రిపీల్ చేయాలనేది ఒక్క విషయం అనేది 100% కాదు, 200% కరెక్ట్. అందులో దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్.